అక్టోబర్ 7 ఇది ఇరాన్ మద్దతు ఇచ్చే గ్రూపులకు మరణ శాసనంగా మారింది. ఏ దుర్ముహూర్తాన ఇజ్రాయెల్పై దాడికి హమాస్ ప్లాన్ చేసిందో కానీ అదే హమాస్ హిజ్బుల్లా పాలిట యమపాసంగా మారింది. హమాస్ చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తుంది. దానికి మద్దతు ఇచ్చినందుకు హిజ్బుల్లా అంతమైంది. వాటి వరుసలో ఇరాన్ మద్దతున్న గ్రూపు హూతీలు ఉంది. హమాస్ హిజ్బుల్లా తీరునే హూతీలు కూడా వ్యవహరిస్తున్నారు. అమెరికాను గోకి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు హూతీలను అంతం చేసేందుకు అగ్రదేశం అమెరికా యుద్ధానికి సిద్ధమవుతుంది. హమాస్ హిజ్బుల్లా మాదిరిగానే హూతీల అంతం తప్పదా? కోరియందుకు హూతీలు అమెరికాతో పెట్టుకుంటున్నారు. వాట్ ది స్టోరీ? మొన్న హిజ్బుల్లా, నిన్న హమాస్, నెక్స్ట్ ఎవరు? హూతీలు కోరి మరీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారా? ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధం తప్పదా? ఇజ్రాయెల్పై ఎవరు దాడి చేసినా ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళు హీరోలుగా మారుతారు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదమే దీనికి కారణం. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్పై దాడి చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఒక్కసారి హమాస్ నాయకులు ఆలోచించి ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉండేవి కావు. కేవలం హీరో అనిపించుకోవడానికే ఇజ్రాయెల్పై భీకరమైన దాడులు చేసింది హమాస్. 1200 మంది అమాయక ఇజ్రాయేలీయులను పొట్టన పెట్టుకుంది. పైగా ఇజ్రాయెల్ను బెదిరించేందుకు 251 మంది పౌరుల్ని బందీలుగా పట్టుకుంది. వారిని తీసుకువెళ్లి గాజాలోని మాయ సొరంగాల్లో దాచేస్తే ఇజ్రాయెల్ గడ్డిపోచ కూడా పీకలేదని హమాస్ భావించింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టినా పరిమితంగా ఉంటుందని భావించింది. కానీ ఈ అంచనాలన్నీ తప్పయ్యే. హమాస్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది. హమాస్ దాడి చేసిన మరుసటి రోజే ఆ పాలస్తీనా గ్రూపుపై యుద్ధం ప్రకటించింది. అప్పటికి కూడా హమాస్ ధైర్యంగానే ఉంది. నెతన్యాహు వార్నింగ్స్ ను లైట్ తీసుకుంది. కానీ ఇజ్రాయెల్ దారుణమైన యాక్షన్కు దిగింది. భూతలంలో యుద్ధ ట్యాంకులు, గగనతలంలో యుద్ధ విమానాలను దించింది. గాజాపై నిప్పుల వర్షం కురిపించింది. హమాస్ సంగతేమో కాని అది చేసిన పనికి అమాయక పాలస్తీనియన్లు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. గాజాలో హమాస్ ఉనికి ఉన్న ప్రతి ప్రాంతంపై ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు చేసింది. ఆస్పత్రులు, నివాస భవనాలు, స్కూళ్లు, ఒకటేమిటి కనిపించిన ప్రతి ప్రాంతంపై యుద్ధ విమానాలు భీకరమైన దాడులు చేశాయి. ఇజ్రాయెల్ దాడి జరిగిన ప్రతిసారి వందల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కానీ బందీలను మాత్రం విడుదల చేయడానికి హమాస్ నిరాకరించింది. ఈ పిచ్చి నిర్ణయమే హమాస్ నాయకత్వం, కీలకమైన మిలిటరీ ఫైటర్ల అంతానికి కారణమైంది. గాజా నుంచి హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చేశాడు. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపమని కోరినా ఆపేది లేదని తేల్చేసింది. హమాస్ చేసిన పనికి సైలెంట్గా ఉండాల్సింది పోయి లెబనాన్కు చెందిన సాయుధ గ్రూపు హిజ్బుల్లా మద్దతునిచ్చింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. హమాస్ మొదలుపెట్టిన దుష్టకార్యం హిజ్బుల్లాను కూడా నాశనం చేసేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని పగబట్టి మరీ ఇజ్రాయెల్ అంతం చేసింది. హిజ్బుల్లా టాప్ లీడర్ అని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని హతమార్చింది. కీలక మిలిటరీ కమాండర్లను అంతం చేసింది. లెబనాన్లోని హిజ్బుల్లాను ఇజ్రాయెల్ నాశనం చేసి పడేసింది. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి ఆ సాయుధ గ్రూపుని తరిమేసింది. కేవలం బీరూట్కే పరిమితమయ్యేలా చేసింది. హమాస్ కారణంగా హిజ్బుల్లా తుడిచిపెట్టుకుపోయింది. ఇక గాజాలో ఆల్మోస్ట్ ఆ గ్రూపును అంతం చేసినంత పనిచేసింది ఇజ్రాయెల్. బందీలను విడుదల చేస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని పదే పదే ఇజ్రాయెల్ చెప్పింది. కానీ ఆ బందీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని హమాస్ కుట్ర పన్నింది. ఈ కుట్ర కారణంగా 48,000 మంది పాలస్తీనియన్లను బలిగొంది. ఈ కుట్రల్ని హమాస్ పన్ని ఉండకపోతే వారి ప్రాణాలు మిగిలే ఉండేవి. జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు వరకు దాదాపు హమాస్ కంచుకోట, మాయా ప్రపంచాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇప్పుడు గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు కూడా బందీలను వదిలిపెట్టమని ఇజ్రాయెల్ కోరుతోంది. కానీ హమాస్ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. దీంతో ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధానికి దిగింది. 15న గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 400 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 19న కూడా మరోసారి దాడికి దిగింది. ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బందీలను తిరిగి ఇవ్వడానికి హమాస్కు ఇదే చివరి అవకాశమంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కానీ హమాస్లో మాత్రం మార్పు రావడం లేదు. హమాస్, హిజ్బుల్లా ఈ 2 గ్రూపులకు ఇరాన్ మద్దతునిస్తోంది. ఇజ్రాయెల్ ఈ 2 గ్రూపుల భారతం పట్టింది. ఇరాన్ మద్దతు ఉండి ఇజ్రాయెల్ చేతిలో చావు దెబ్బతినని ఏకైక గ్రూపు హూతీలు. యెమెన్కి చెందిన ఈ గ్రూప్ కూడా హమాస్ లాగే వ్యవహరిస్తోంది. తనకు సంబంధం లేని గాజా విషయంలో వేలుపెడుతోంది. మానవతా సాయం గాజాకు పంపకపోతే రెడ్ సీ నౌకలపై దాడులు చేస్తామని హూతీలు హెచ్చరించారు.
హూతీల విషయంలో ఇజ్రాయెల్ సైలెంట్ గానే ఉంది. కానీ హూతీలు మాత్రం రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వరుసబెట్టి ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేస్తున్నారు. హూతీల మిసైళ్లను, డ్రోన్లను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. కానీ పదే పదే దాడులు చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో యెమెన్లోని హూతీల స్థావరాలపై భీకర దాడులకు ఆదేశించాడు. దీంతో 15న యెమెన్లోని రాజధాని సనా, హూతీల కంచుకోట సదా ప్రాంతాలపై అమెరికా యుద్ధ విమానాలు నిప్పులు కక్కాయి. భారీ విధ్వంసమే సృష్టించాయి. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ హూతీలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత 48 గంటల్లో 3 సార్లు అమెరికా నౌకలపై హూతీలు దాడులకు దిగారు. దీంతో హూతీలను అంతం చేసేందుకు అమెరికా ప్లాన్ వేస్తున్నది. ఇరాన్ మద్దతు ఉన్న చివరి గ్రూప్ అంతానికి మరణ శాసనం అమెరికా రాస్తోంది. ఇప్పటికీ కూడా హూతీలు తేరుకోవడం లేదు. వారి దుందుడుకు చర్యల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అమెరికా యుద్ధానికి దిగితే గాజాలోని విధ్వంసమే మళ్లీ యెమెన్లోనూ రిపీట్ అవ్వడం ఖాయం. మూర్ఖంగా చేసిన పనికి హమాస్ తనను తాను సర్వనాశనం చేసుకుంది. మద్దతునిచ్చి హిజ్బుల్లా నాశనమైంది. ఇప్పుడు అదే చరిత్ర మళ్లీ యెమెన్లో పునరావృతమవుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల్ని హూతీలు ఆపకపోతే యుద్ధం తప్పదని వాషింగ్టన్ వార్నింగ్ ఇస్తోంది. కానీ హూతీలు మాత్రం శత్రువులంతా చూస్తామంటున్నారు. హూతీలు శత్రువులంతా చూస్తారో, శత్రువుల చేతిలో అంతమవుతారో తెలియాలంటే అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.